ఈ శరీరాని కోసం మనం ప్రార్థన చేయడం వేస్ట్. అవునా? ఈ శరీరాని కోసం ప్రార్థన చేయడం వేస్టే. మనం క్రీస్తుని పోలి ఉన్నాం. మనం ఎలా ఉండాలి? క్రీస్తు ఎప్పుడైనా తన శరీరాన్ని గురించి ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఆత్మని గురించే ప్రార్థన చేశాడు. ఆత్మ అభివృద్ధి కోసమే ప్రార్థన చేశాడు. మన డైలీ బ్రెడ్ ప్రతిదిన ఆహారం ఏంటి? ఆత్మలో ఎదగమని. శరీరం ఎదుగుతుంది, ఒకరోజు నశించిపోతుంది, కానీ ఆత్మ ఎదుగుతూనే ఉంటుంది. అది నశించదు. అది ఎప్పుడు నశిస్తుంది? నువ్వు క్రీస్తులో నడవకపోతే అది నశిస్తుంది, లేకపోతే అది ఉంటుంది. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనం చూస్తే మనము ఆయనకి ఇష్టమైన పనులు చేస్తాం. సో ఆయన ఆజ్ఞలన్నీ అనుసరిస్తాం. అవునా? మనం ఆయనకి ఇష్టమైన పనులు. ఆయనకి ఇష్టమైనది ఏంటి? విశ్వాసం. ఆయనకి ఇష్టమైనది విశ్వాసంలో ఉండి ఆయనకి ఇష్టమైన ఆజ్ఞలు మనం గైకొంటే మనం ఏం అడిగినానో ఆయన ఇస్తాడు. వాక్యం చెప్తుంది. 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనంలో. సో మీరేం అడిగినానో ఆయన ఇస్తాడు. వాక్యంలో అడగండి. వాక్యం, దేవుడా ఇది వాక్యం, ఈ వాక్య ప్రకారం నేను అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాడు? నా గాయముల చేత మీరు స్వస్థత నొందింది. మీకు ఒకవేళ మీరు అనారోగ్యంగా ఉంటే అడగండి, దేవుడా నీ వాక్యము ఈ విధంగా చెప్తుంది, నీ గాయముల చేత మేము స్వస్థత నొందాను, ఇది నేను నమ్ముతున్నాను, నన్ను స్వస్థ కలుపు అని దేవుణ్ణి అడగండి. అప్పుడు మీకేమవుతుంది? వాక్యానుసారంగా అడుగుతున్నట్టు తప్పక మీరు వర్ధిల్లుతారు. మీ ప్రార్థన వ్యర్థం కాదు, గుర్తుంచుకోండి. నో డౌట్ అబౌట్ ఇట్. సో మనం ఏం చేయాలి అలాంటప్పుడు? కొందరైతే మనకేం చేస్తుంటారో తెలుసా? మిమ్మల్ని ఊరికి ఆశీర్వదిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినా మీరేదో ఉబ్బిపోతారు. మీరు వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం చూసి నిన్ను దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు, ఈ విధంగా ఆశీర్వదిస్తాడు, నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉన్న నిన్ను కళ్ళబుల్లి ప్రేమతో నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన నమ్మకండి. ఎందుకంటే మీరు అవన్నీ నమ్మి వాళ్ళకు కానుకలు, మీ దశమ భాగాలని ఇస్తూ ఉంటారు. సో అవి ఇచ్చటం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతారు, కానీ మీ బ్రతుకులు అలాగే ఉంటాయి. ఇది మీరు గుర్తించాలి. వాక్యానుసారంగా మీరు ఆశీర్వదించబడ్డారా? అది చూడండి. ఎవడు ఏదో చెప్తాడని వాడు ఊరికి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటే, మనుషుని ఆశీర్వాదం ఎన్ని రోజులు ఉంటుంది మీకు తెలీదా? ఒక్క క్షణం కూడా ఉండదు. వాడు ఎలా నశిస్తాడో వాడి ఆశీర్వాదం కూడా అలాగే నశిస్తుంది. అవునా? కాబట్టి దేవుణ్ణే నమ్మండి. దేవుని ఆశీర్వాదం కొరకే చూడండి. దేవుని వాక్యాన్ని చూడండి. దేవుడి వాక్యం ఎవరు? క్రీస్తే మిమ్మల్ని ఆశీర్వదించాలి, వేరే ఎవరు ఆశీర్వదించాలి. వాళ్ళకు అభివృద్ధి చెందాలని మీకు ఇష్టం వచ్చిన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. మీరు దాన్ని ఉబ్బిపోయి మీ కానుకలు, మీ దశమ భాగాలన్నీ ఇస్తూ ఉంటారు. దాంతో వాడు అభివృద్ధి చెందుతున్నాడు. మీ బ్రతుకులు మాత్రం అలాగే ఉంటాయి. కావాలంటే మీరే మీ జీవిత చక్రాన్ని ఒకసారి వెనక్కి తిప్పి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు వీళ్ళంతమంది ఆశీర్వదిస్తున్నారు, మా బ్రతుకులు అలాగే ఉన్నాయి, ఇంకా వరస్ట్ అయిపోయినాయేమో. ఎవరు నమ్మాలి? క్రీస్తుని నమ్మాలి. సమస్యలను కాదు, మనుషులను కాదు. మనుషులు ఉంటారు, రేపు పోతారు. ఈరోజు ఉంటారు, రేపు పోతారు. మేము మధ్యలో వచ్చాం, మధ్యలోనే వెళ్ళిపోతాం. క్రీస్తు ఏమన్నాడు? ఐఎమ్ ది ఆల్ఫా, ఐఎమ్ ది ఒమేగా. నేనే మొదటి వాడను, నేనే కడపడి వాడను. అవునా? నేనే మొదటి వాడను, నేనే. మనమంతా సెంటర్లో వచ్చాము, సెంటర్లో వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఎవరు నమ్మరాదు? క్రీస్తునే నమ్మాలి. కళ్ళబుల్లి చెప్పే వాళ్ళని నమ్మకూడదు. వాళ్ళు ఊరికి మిమ్మల్ని ఆశీర్వాదిస్తూ ఉంటారు. అది నమ్మి మీరు ఉబ్బిపోయి మీరు వాళ్ళకి కానుకలు ఇస్తూ ఉంటారు, దశమభాగాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కానీ మీ బ్రతుకులు అలాగే ఉన్నాయి. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. వాక్యానుసారంగా చెప్తున్నారా చూడండి. వాక్యానుసారంగా ఆశీర్వాదం ఇస్తేనే దానికి విలువ. వాక్యానుసారంగా ఇవ్వకపోతే దానికి విలువ లేదు. అందుకే మిమ్మల్ని చదవమంటున్నాను. మీకు తెలియకపోతే ఇంకొకరితో చదివించుకోమంటున్నాను. మా ధ్యేయం కూడా అదే. మీ ఇంటికి ప్రతిరోజు మేము మీ ఇంటికి వస్తున్నాం. ఎందుకు? వినమని. మేము వాక్యానుసారంగా నడుస్తున్నాం, వాక్యానుసారంగా నడవాలని మీరంతా. ఆత్మలో నడవండి అని మేము రోజు మీకు టీవీలో చెప్తూ ఉంటాం. శరీరకంగా కాదు, ఆత్మానుసారంగా నడు. ఆత్మానుసారంగా అభివృద్ధి చెందితే శరీరకారంగానూ అభివృద్ధి చెందినట్టే. అవునా? ప్రతి ఆత్మలో ఆయన ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. మీకు తెలుసా? ప్రతి ఆశీర్వాదం
ఆత్మకు సంబంధించిన ప్రతి ఒక్క ఆశీర్వాదం ఆయన మనకిచ్చిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. సో మనం ఎలా ఉండాలి? ఆత్మకు సంబంధించిన శరీరానికి సంబంధించింది. అవునా? నువ్వు ఆత్మలో ఉంటే నీ ఆత్మ వెంట నీ శరీరం ఉంటుంది, కానీ నువ్వు శరీరంకి వెళ్తే నీ ఆత్మ నీ శరీరాన్ని ఉండదు. ఇది మీరు గ్రహించాలి. ఆత్మ ఎటువైపు ఉంటుందో నీ శరీరాన్ని అటువైపు నడుపు, కానీ శరీరం వైపు నీ ఆత్మను నడపలేవు, అసాధ్యం. కాబట్టి ఏం చేయాలి? ఆత్మలోనే ఎదగాలి. అవునా కదా మై డియర్ ప్రియమైన వాళ్ళారా? సో మనం ఎలా ఉండాలి? సో ఏం చేయాలి అలాంటప్పుడు? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము ఈ విధంగా చెప్పినాడు, సంగీతములతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకరు బోధించుచు దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. చూడండి, ఇదేంటిది? ఆత్మ సంబంధమైన పాటలు ఒకరినొకడు బోధించుడు. మీకు తెలుసు అనుకుంటా, ఒకరు ఏం చేస్తారంటే, ఒక భక్తుడు పాటలు చాలా బాగుంటాయి, ఒక భక్తుడు పాటలు అన్నీ సీడీలో లేకపోతే ఏదో విధంగా మీరు వింటూ ఉంటారు. సో మీరు అప్పుడు మీ మనసంతా ఆ భక్తుడు ఉంటాడా క్రీస్తు ఉంటాడా? ఇది మీరు గ్రహించాలి. మీరు ఏ భక్తుని పాటలు పాడుతున్నప్పుడు మీరు గ్రహించి మీ ధ్యాస అంతా క్రీస్తు వైపు పెట్టాలి, కానీ ఆ భక్తుడి వైపు పెట్టకండి. చాలామంది ఏమంటారు, ఆ భక్తుడు చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు, ఆ భక్తుని హెచ్చిస్తూ ఉంటారు. మీరు చేసేది విగ్రహారాధన. ఆ భక్తుని హెచ్చించడం వలన మీరు హెచ్చించబడరు, మీరు తగ్గిపోతుంటారు. మీ నాయన్నే మీ మనసంతా ఆ భక్తుడే ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆ భక్తుని అనుసరిస్తున్నారా లేక క్రీస్తుని అనుసరిస్తున్నారా? ఎవరిని అనుసరిస్తున్నారు? క్రీస్తునా లేక భక్తున్నా? ఇది మీరు గ్రహించాలి. ఇప్పుడు ఒక భక్తుడు ఒక విధంగా ప్రార్థన చేస్తే అందరూ అదే విధంగా ఆ భక్తుడు ఆ విధంగా ఆశీర్వదించబడ్డాడని అతన్ని ఫాలో చేస్తుంటారు, కానీ క్రీస్తును ఫాలో చేయరు. చూడండి, కొందరు స్తుతి ఆధారాలను చూస్తే ఆ భక్తుల్ని అనుసరిస్తూ ఉంటాయి. సో నువ్వు ఆ భక్తుని అనుసరిస్తున్నావా లేక క్రీస్తుని అనుసరిస్తున్నావా? ఇది గ్రహించాలి మిత్రమా. చాలామంది పాటలు పాడుతుంటారు, ఆ భక్తులు ఈ భక్తుల పాటలు పాడుకుంటూ పోతుంటారు. అందరూ ఆ భక్తులే వా అంటుంటారు. క్రీస్తుని కాదు వాళ్ళు హెచ్చించేది, వాళ్ళు ఆ భక్తుని హెచ్చిస్తున్నారు. దానివల్ల అది విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన దేవునికి అసహ్యం, మీకు తెలుసో లేదు. సో కాబట్టి మీరు పాటలు పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పాడండి. క్రీస్తును అనుసరిస్తున్నామా లేక వేరే వాళ్ళని అనుసరిస్తున్నామా మనం గ్రహించాలి. క్రీస్తు ఏమన్నాడు? మొట్టమొదటి స్థానం నాకు ఇవ్వమన్నాడు. ఎవరికి? క్రీస్తుకి మొట్టమొదటి స్థానం. ఏ భక్తుడికి, ఏ భక్తుడి ఆరాధనకు, ఏ భక్తుడు చేసే విధానానికి, ఏ భక్తుడు పాడే పాటకు మీరు మొదటి స్థానం ఇవ్వకండి. ఒకవేళ మీరు అది మొదటి స్థానం ఇస్తే అది దేవుడికి అసహ్యం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అవునా? సో అటువంటి ప్రార్థన కూడా వ్యర్థమే. మీరేమనుకుంటారు? చాలామంది ఆశీర్వాదాల కోసం ఆ భక్తుల దగ్గరికి, ఈ భక్తుల దగ్గరికి, ఆ భక్తులు చేసే విధానంగా వీళ్ళు చేసుకెళ్ళిపోతారు. మన మాదిరి ఎవరు? ఈ భక్తుల క్రీస్తా? మన మాదిరి ఎవరు? మన ఆదర్శ వ్యక్తి ఎవరు? ఈ భక్తుల క్రీస్తా? క్రీస్తే. క్రీస్తు నీకు వాక్యం ఇచ్చిపోయాడు. వాక్యానుసారంగా నడవమంటున్నాను. ఆ భక్తునిసారంగా నడవద్దు, ఈ భక్తునిసారంగా నడవద్దు. ఏ విధంగా నడవాలి? ఆ భక్తిని అనుసరించొద్దు, ఈ భక్తిని అనుసరించదు. ఎంత అనుసరించినది వ్యర్థమే. క్రీస్తుని అనుసరించు, ఒక భక్తుని అనుసరించొద్దు. ఆ భక్తుడు ఉద్ధరించాడని మనము అదే రూట్లో వెళ్తే మనం ఉద్ధరిస్తామని తప్పు. కొందరు ఏమనుకుంటారు, మోసే ఇంతమందిని నడిపాడు, నేను ఆయన కంటే ఎక్కువ నడపాలి. ఇది ఎక్కడిది? ఆ రోజు క్రీస్తు రావాలి అనే సంఘటనలు జరిగాయి, అంతే. ఇంకా అక్కడ వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఆ రోజు ఏలియాకు ఇన్ని అద్భుతాలు చేశాడు, ఎలీషా ఇన్ని అద్భుతాలు చేశాడు, నాకు అద్భుత శక్తులు రావు. ఆయనకు రావు, ఎందుకంటే క్రీస్తు రావాలి. అందుకే ఆ పాత నిబంధన రాయబడి ఉన్నది, అంతే. అంతకు మించి నీకు వాటిని అనుసరిస్తే, వాళ్ళ విధంగా నువ్వు చేస్తే నీకు అద్భుతాలు వస్తాయని అనుకోవడం కల్లా. ఆ విధంగా ఉండటం అని మీరు అనుకోవడం కూడా కల్లానే. మీరేమనుకోవాలి? క్రీస్తును అనుసరించాలి. క్రీస్తే జీవితం, క్రీస్తే మార్గం, క్రీస్తే సత్యం. అంతకు మించింది ఏ మార్గము లేదు, ఏ భక్తుడి మార్గం లేదు, ఏ భక్తుడి సత్యము లేదు, ఏ ప్రవక్త జీవితం లేదు. కేవలం అక్కడ ఉండవలసింది క్రీస్తు. అందుకే ఆయన చెప్పాడు, ఏ భక్తుడు చెప్పలేదు నేనే మార్గం అని,
ఏ భక్తుడు చెప్పలేడు నేనే జీవమని. ఏ భక్తుడు చెప్పలేదు నేనే సత్యమని. సో ఎవరిని అనుసరించాలి మనం? ఆ భక్తులనా, ఆ ప్రవక్తలనా, లేక క్రీస్తునా? మీరు గ్రహించండి. ఇంకా మీరు అదే విధంగా ఉన్నప్పుడు ఇంత క్లారిటీ మీకు ఇస్తున్నాను. సో మీరు ఎవరిని అనుసరించాలి, ఎవరి విధంగా జీవించాలి? క్రీస్తే. ఎవరు ఎలా ఉండండి, మోషే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎలీషా కావచ్చు, ఏలియా కావచ్చు, యెషయా కావచ్చు, హోసేయా కావచ్చు, దానియేలు కావచ్చు, ఎవరైనా ఉండండి, వాళ్ళంతా ఎవరు? క్రీస్తుని అనుసరించు వాళ్ళే. సో కాబట్టి నువ్వు ఎవరిని అనుసరించాలి? క్రీస్తుని అనుసరించు, ఆ భక్తులను అనుసరించు. ఈ లోకలు కూడా చాలా భక్తులు ఉన్నారు. సో కొందరైతే ఆ భక్తుల్ని అనుసరిస్తూ ఉంటారు. చూడండి, ఇది మీరు గ్రహించాలి. మీరు ఆ భక్తిని అనుసరించాలన్నా క్రీస్తుని అనుసరించాలి, మీరే నిర్ణయించుకోండి. అవునా? సో మనం ఎప్పుడు ఉండాలి? ఎల్లప్పుడూ క్రీస్తు వాక్యము మన హృదయాలలో సమృద్ధిగా నింపాలి. క్రీస్తు వాక్యాన్ని. ఇప్పుడు క్రీస్తులా మనం ఉండాలంటే ఎలా? ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి చదవాలి, ఆయన ఎలా ఉన్నాడని తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్నప్పుడే కదా మనము ఆయనలా జీవించగలం. తెలియనప్పుడు ఆయనలా మనం జీవించలేం. అందుకే నేను ప్రతిరోజు మీ ముందుకు వచ్చి క్రీస్తుని గురించే చెప్తున్నాను. క్రీస్తుని గురించే చెప్తున్నాను. ఆలకించండి, చదవండి, నడవండి, జీవించండి. అప్పుడు మీరు క్రీస్తులాగా ఉంటారు, డౌటే లేదు. క్రీస్తే మార్గం, క్రీస్తే సత్యం, క్రీస్తే జీవనం, క్రీస్తే మీ జీవితం, క్రీస్తే మీ మార్గం, క్రీస్తే మీ సత్యం. అవునా? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఉన్నదానికోసం నిరీక్షించడం. ఉన్న దానికోసం నిరీక్షించడం, లేని దానికోసం కాదు. అదే విశ్వాసం అంటారు. దేవుడు నీకు ఇది ఇస్తాడనే విశ్వాసంతో ఉంటే నీకు తప్పగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఒక తల్లి 9 మాసాలు తన బిడ్డను కడుపులో ఎట్లా దాచుకుంటుంది తెలుసు, ఆమె బిడ్డ వస్తాడని. ఆమె అందుకోసం నిరీక్షిస్తుంది. చూడండి, ఒక తల్లి. అదే విశ్వాసం అనేది. మనకు కూడా దేవుడు ఎన్నో ఇచ్చిపోయాడు, వాటి కోసం నిరీక్షించాలి, నమ్మాలి, 100% నమ్మాలి. మనలో సందేహం ఉండకూడదు. విశ్వాసానికి వ్యతిరేకమే సందేహం. ఎప్పుడు నీలో సందేహం వస్తుంది, ఫినిష్. సో మనం విశ్వాసం, ఆయన చెప్పాడు, మనం నమ్ముతున్నాం, అంతే. అక్కడ ఏం లేదు. ఆయన చెప్పారు, మనం నమ్మాం. అంతకు గురించి ఇంకా వేరే ప్రశ్నలు లేవు అక్కడ. నీలో సందేహం వస్తే వదిలేసి, సందేహం వచ్చింది అది ఏంటి? అవునా? సో మనం దేనికోసం ప్రాకులాడాలి? క్రీస్తు కోసమే ప్రాకులాడాలి. మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి వ్యతిరేకంగా సందేహాలు వస్తూ ఉంటాయి. అవునా కదా? చాలాసార్లు విశ్వాసానికి వ్యతిరేకంగా సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహాలు వచ్చినప్పుడు ఏమైతే మనం పడిపోతాం. దేవుని మాటలు నమ్మాలి. అదే విశ్వాసంలో పెరగడం, ఎదగడం అంటే ఆయన చెప్పిన మాటలు క్రమశిక్షణలో, విశ్వాసంలో పెంచుతూ ఉండాలన్నమాట. విశ్వాసాన్ని పెంచుతూ ఉంటే మనము డెఫినెట్గా విశ్వాసంలో ఎదిగి గొప్పవారి అవుతాం, విశ్వాస వీరులు అవుతాం. అది కేవలం మన విశ్వాసాన్ని క్రమశిక్షణలో పెట్టడం వల్ల. అవునా? చూడండి, వీళ్ళు ఎంత క్లియర్గా, ఎంత శ్రేష్టమైన ప్రార్థన చేశారు. ఎవరు? పౌలు మరియు సీలీలు. వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయి చూడండి. ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు అర్ధరాత్రి దేవునికి సంతోషంగా చూడండి గణపరిచారు. ఏడ్చుకుంటూ కదా, సంతోషంగా దేవుని గణపరిచారు. కీర్తనలు పడుతున్నారు సంతోషంగా. అవునా? మనం కూడా ఆ విధంగా ఉంటే మనకు డెఫినెట్లీ అన్ని విధాల అద్భుతాలు జరుగుతాయి. ఇది మీరు గ్రహించాలి. సో వాళ్ళు చేసినట్టే కృతజ్ఞతలు, ఘనతలు, కీర్తనలు పాడి మనం దేవుణ్ణి అద్భుతాల కోసం వెయిట్ చేద్దాం. అవునా? సో విశ్వాసి ఏమేమి చేయాలి చెప్పండి మీరు? విశ్వాసులు ఏమేమి చేయాలి? విశ్వాసులు అంటే ఎవరు? క్రీస్తును దృఢంగా విశ్వసించిన వారు. సో వాళ్ళు ఏం చేయాలి? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. క్రీస్తులో నడుస్తున్నావా తెలుసుకోవాలండి. మనము క్రీస్తులో నడుస్తున్నామా? తర్వాత మనము క్రీస్తును అంటిపెట్టుకొని ఉన్నామా? క్రీస్తును అంటిపెట్టుకొని ఉన్నామా? క్రీస్తులో ఎదుగుతున్నామా? క్రీస్తులో ఎదుగుతున్నామా? విశ్వాసంలో స్థిరపడ్డామా? విశ్వాసంలో స్థిరపడ్డామా?
విశ్వాసంలో సమృద్ధిగా ఉన్నామా? విశ్వాసంలో సంతోషంగా ఉన్నామా? ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ప్రతి విశ్వాసి ఏ విధంగా ఉండాలంటే ఇవన్నీ ఉన్నామా లేదో చూసుకోవాలి. లేకపోతే వాటిలో పెరగాలి. అదేవిధంగా విశ్వాసులు ఇతరులచే మోసపోరాదు. కొలసీలు 2వ అధ్యాయము 4వ వచనము 8వ వచనము. వాళ్ళు ఇతరులకు మోసపోరు. ఎన్ని జనాలు ఎన్ని టోపీలు పెట్టాలనుకున్న వాళ్ళు ఇతరులకు మోసపోరు. సో మీరు కూడా మోసపోకండి. వాక్యానుసారంగా నడుస్తున్నామా? వాక్యానుసారంగా ఉందా? వాక్యానుసారంగా లేనప్పుడు వదిలేయండి అంతే. అవునా? మోసపోకండి. సో కొందరు ఏం చేస్తారంటే క్రీస్తు ఛాయను అనుసరిస్తారు. క్రీస్తు ఛాయ అంటే మీకు తెలుసు అనుకుంటా. ఈ ధర్మశాస్త్రమే క్రీస్తు ఛాయ. అప్పుడు క్రీస్తు రాలేదు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. ఇప్పుడు క్రీస్తు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎవరిని అనుసరించాలి? క్రీస్తుని. క్రీస్తు ఛాయలను కాదు. నిజమైన స్వరూపం ఎవరు? క్రీస్తే. ఇది మీరు గ్రహించాలి. క్రీస్తుని అనుసరించాలి. అవునా? సో క్రీస్తుని అనుసరించి క్రీస్తులా జీవించాలి. పైనున్న వాటిని వెతకాలి, కింద ఉన్న వాటిని వెతకకండి. కింద ఉండి ఈ లోకానికి సంబంధించినవి. పైనున్న వాటిని ఎవరు? పైకి చూస్తే క్రీస్తే కనబడతాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనం చూస్తే వాళ్ళందరూ కనులెత్తి చూడగా క్రీస్తు కనపడ్డాడు. సో మనం ఎవరిని చూడాలి? క్రీస్తునే చూడాలి. అవునా? పైనున్న వాటిని వెతకాలి. తర్వాత ఒకరినొకరు అబద్ధం ఆడకూడదు. అవసరం లేదు. మీకు తెలుసో లేదు, అబద్ధం వల్ల ఏమవుతారు? మనము పరలోకం నుండి వెలివేయబడతాం. మనం కేవలం ఒక చిన్న అబద్ధం వల్ల. మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇవ్వలేదనుకుంటే ఇవ్వద్దండి, అంతే. దాని గురించి అబద్ధం చెప్పాలి. చిన్న అబద్ధమే రేపు మనం పరలోకంలోనికి పోలేము. మనం ఎల్లప్పుడూ క్రీస్తునే ధరించాలి. రోమా 13:14. మనం ఎల్లప్పుడూ క్రీస్తునే ధరించాలి. తర్వాత ఒకరినొకరు క్షమించండి. అవునా? చాలా ముఖ్యమైనది. ఒకరినొకరు క్షమించుకోవాలి. మనం క్షమించకపోతే క్రీస్తు మనలో కూడా క్షమించాలి. కనీసం మనం క్షమాపణలో వస్తామనుకుని మనం ఇతరులను క్షమించాలి. నాలో స్వార్థం ఉంది, నేను ఇతరులను క్షమిస్తాను, ఎందుకంటే దేవుడు నన్ను క్షమిస్తాడు కాబట్టి. కనీసం దేవుడు మనల్ని క్షమిస్తాడు కాబట్టి మనం ఇతరులను క్షమించాలి. అవునా? అది చాలా ముఖ్యమైనది. సో ఒకరినొకరు సహించాలి. తర్వాత క్రీస్తు ప్రేమను ధరించాలి. చాలా ముఖ్యమైనది. క్రీస్తు ప్రేమను ధరించాలి. క్రీస్తుని అనుగ్రహించే సమాధానం మన హృదయాలలో ఎల్లప్పుడూ ఉండాలి. చూడండి, చాలా ముఖ్యమైనది. క్రీస్తు సమాధానం మన హృదయాలు ఎల్లప్పుడూ ఉండాలి. కొలసీలు 3వ అధ్యాయము 15వ వచనంలో. కొలసీలు 3వ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. కొలసీలు 3వ అధ్యాయం 16వ వచనం. మనం ఏం చేయాలనుకున్న సమస్తం క్రీస్తు నామమున చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలనుకున్నా క్రీస్తు నామమున చేద్దాం. మనం ఏం చేయాలనుకున్నా క్రీస్తునే మహిమపరచాలి. అవునా? తినడంలోనూ, అన్నపానంలోనూ, వస్త్రంలోనూ ఏ కార్యం చేయొచ్చునను దానిని క్రీస్తు నామమున చేయుడి, క్రీస్తుని మహిమపరచుడి. సో తర్వాత మనము కృపలో ఉన్నాలో లేదో చూసుకోవాలి. మనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనము పాత నిబంధనను అనుసరిస్తే కృపలో నుండి తొలగిపోతాం. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే కృపలో నుండి తొలగిపోతాం. కాబట్టి ఇది చూసుకోవాలి. అవునా? సో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చాలా ముఖ్యమైనది. అవునా? ఇంకోటి ఏంటంటే మనము కలహప్రియులమా లేక క్రీస్తు ప్రియులమా? మనము కలహప్రియులమా లేక క్రీస్తు ప్రియులమా? ఇది మనం చూసుకోవాలి. ఒకవేళ మనము కలహప్రియులమైతే వెంటనే మనసు మార్చుకొని క్రీస్తు ప్రియులుగా మారాలి. అవునా? అప్పుడే క్రీస్తు ఏమంటాడు? ఈ లోకంలో నేను చేసినవని నువ్వు చేయగలవు అంటాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. అవునా? ఎన్నో దయాలు పోగొట్టాడు, ఎందరినో స్వస్థతపరిచాడు, ఎందరికో తిండి పెట్టాడు. ఎందరికో 9,000 కుటుంబాలు. అవునా? 9,000 కుటుంబాలు అంటే ఒక కుటుంబం ఆ రోజులు, ఈ రోజుల్లోనే ఒక కుటుంబంలో 10 మంది వేసుకుని ఎంతమంది? దగ్గర 90,000 అందరికీ పెట్టాడు. ఆయన దగ్గర కొరత ఏమీ లేదు. సో ఆయన చేసిన నువ్వు చేయగలవు. ఎందుకంటే ఆయనే చలవిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం
12వ వచనంలో నేను చేసినవని మీరు చేయగలరని. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉండాలి? క్రీస్తునే అనుసరించాలి. సో ప్రతిదినము మనము క్రీస్తును అనుసరించాలి. తర్వాత సిలువ ఎత్తుకోవాలి. సిలువ అంటే ఏంటి? మన పాపాలన్నీ సిలువకు మేకులు కొట్టాలి. ఈ లోక ఆశలన్నీ సిలువకు మేకులు కొట్టాలి. ప్రతిరోజు నీ సిలువ ఎత్తుకొని నిలబడు. ప్రతిరోజు నీ పాపాలన్నీ దాన్ని కొట్టు. అవునా? తర్వాత ఇతరులకు కూడా క్రీస్తుని గురించి ప్రకటించు. అది ఎలా? నీ జీవితం ఎలా ఉంది దాన్ని చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి ఘనపరుస్తారు. తర్వాత లేఖనాల్ని శోధించండి. ఇది చాలా ముఖ్యమైనది. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? చాలామంది మోసం చేస్తారు కళ్ళబుల్లి కబుర్లతో. అలా దేవుడు అలా చెప్పాడు, అక్కడ ఏమి ఉండదు. మీ కానుకలు కొట్టేదానికి, మీ దశమాలు కొట్టేదానికి వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. దేవుడు అలా చెప్పాడు, ఇలా చెప్పాడు. దానివల్ల మీరు మోసపోతూ ఉంటారు. సో లేఖనాన్ని శోధించండి, లేఖనాలను తర్కించండి. లేఖనాలను కూడా తర్కించాలి. చాలా బాధ్యత తీసుకోవాలి. ఒకరినొకరు ప్రోత్సహించాలి. సో అప్పుడు మీరు ఒకరినొకరు ఈ విధంగా చేస్తే దేవుడు మిమ్మల్ని ఇంకా అభివృద్ధి చెందిస్తాడు. చూడండి ఎలా, ఎన్ని విధాలుగా మిమ్మల్ని అభివృద్ధి చెందిస్తాడో చూడండి. తెలుసా? ఎన్ని విధాలుగా? 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను మిమ్మల్ని ఫలింపజేస్తాడు. 30 అంతలుగాను లేక 60 అంతలుగాను లేక 100 అంతలుగాను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ క్రీస్తులోకి రావాలని మేము మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాం. ప్రతిరోజు 8:30కు లేక 5 గంటలు ప్రతిరోజు మీ ముందు ఉంటాం. మా ధ్యాస అంతా క్రీస్తే. మీరంతా క్రీస్తులో నడవాలని మా ఆశ. అవునా? ప్రతిసారి నేను ఎందుకు చెప్తుంటాను ఈ విధంగా? మీరు కూడా ఫలించాలని, మాతో పాటు మీరు ఫలించాలని. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించాలని మా ధ్యేయం కూడా. సో మనము క్రీస్తుని అనుసరించాలి. సో మీరు ఏం చేయాలి? ఆత్మానుసారంగా అనుసరించాలి. ఆత్మానుసారంగా ప్రతిసారి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఆత్మానుసారంగా అనుసరించండి, ఆత్మానుసారంగా అనుసరించండి. మీరు దేవునిలో చాలా విషయాలు ఉన్నాయని అవి గుర్తించాలి. మీరు ఆత్మానుసారంగా నడిస్తే శరీరానికి మీరు అనుసరించరు. అవునా? శరీరానికి మీరు అనుసరించరు. ఆత్మ సంబంధమైన కృపావరాలన్నీ మీకు ఉంటాయి. ఆత్మ సంబంధమైన కృపావరాలు 1 కొరింథీయులు 12వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చదివితే ఇవన్నీ మీకు. అవునా? సో అలాగే ఏం చేయాలి? శరీర సంబంధానికి, ఈ సంబంధానికి ఆత్మలో ఉన్నప్పుడు ఈ శరీరానికి కూడా సహాయం దొరుకుతుంది. మీరు దాని గురించి బాధపడక్కర్లేదు. మేమేం తినాలి, ఎలా? గాడ్ విల్ ప్రొవైడ్. హీ విల్ ప్రొవైడ్. ఐ బిలీవ్, యూ ఆల్సో షుడ్ బిలీవ్. అవునా? ఆత్మానుసారంగా నడిస్తే మనం అక్షయ శరీరంగా మారుతాం. ఆత్మానుసారంగా నడిస్తే ఈ నశించిపోయే శరీరం నిరంతరం శరీరంగా మారుతుంది. అవునా? ప్రతి ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం దొరుకుతాం. దానివల్ల మీరు అన్ని విధాలు అభివృద్ధి చెందుతారు. సో మనం ఆత్మ బలులు అర్పించాలి. ఆత్మ బలులు అంటే ఏంటి? మన శరీరాన్ని సజీవయాగం చేయాలా, మన మనసును మార్చి రూపాంతరం చెందాలా, మన నోటి పెదవులో వచ్చే స్తుతులు దేవునికి బలి ఇవ్వాలన్నమాట. అర్థమైందా? అయ్యే బలి, నీ స్తుతియే దేవునికి బలి. నీ నోట, నీ పెదవుల నుంచి వచ్చే స్తుతినే దేవునికి బలి అన్నమాట. అవునా? ఇవన్నీ మనము చేస్తున్నాం. మనం విశ్వాసంతో క్రీస్తు గురించే మాట్లాడాలి. అది కూడా ఆత్మకు సంబంధించిన బలి. ఆత్మ ఆహారం తినాలి. మనం ప్రతిరోజు ఆత్మ ఆహారం తిని ఆత్మ పానీయం తాగాలి. క్రీస్తే కదా. ఇవన్నీ చేస్తే మనము ఆత్మలో అన్ని విధాల అభివృద్ధి చెందుతాం. తర్వాత ఆత్మ ఫలాలు కూడా మనకు దొరుకుతాయి. ఆత్మ ఫలాలు మీ అందరికీ తెలుసు కదా. ఆత్మ ఫలాలు వచ్చి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఇవన్నీ ప్రేమకు, ఆత్మకు సంబంధించిన ప్రతిఫలాలు. ఇవన్నీ డబ్బులతో మాత్రం కొనలేరు. అవునో లేదు? మీకు తెలుసా? లేదు. డబ్బులతో కొనలేరు. కాబట్టి ఇవన్నీ ఆత్మలో ఉన్నప్పుడు మీరు సర్వస్వం దొరుకుతుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.